చాలా పెద్ద సిరీస్. సో క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. క్రీస్తు అనేవాడు దేవుణ్ణి తప్ప దేన్ని కానీ ఎవరిని కానీ అతిగా ప్రేమించకూడదు. క్రైస్తవుడు అనేవాడు దేవుణ్ణి మాత్రమే, దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అన్నదే నీ వలె నీ పొరుగు అని ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు. ఎవరి నుంచి ఏమి ఆశించని వాడు నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే సహనంగా ఉండేవాడు, క్రైస్తవుడు అంటే ఓపికతో ఉండేవాడు, క్రైస్తవుడు అంటే భరించేవాడు, క్రైస్తవుడు అంటే సహించేవాడు, క్రైస్తవుడు అంటే సత్యంలో బ్రతికేవాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెక్ లిస్ట్ చెప్పాయి. సో నిన్న సందర్భంలో క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో దేవుడు బోధించాడు. అలాగే మనం ఇతరులను ఎప్పుడు కూడా తీర్పు తీర్చద్దు. నిజమైన క్రైస్తవుడు ఎవరిని తీర్పు తీర్చడండి. ఎప్పుడైనా నిజమైన క్రైస్తవుడు తన లోపాలను తాను సరి చేసుకుంటాడు, ఇతరుల లోపాలను కాదు. తన లోపాలను తాను చూసుకొని, తన లోపాలను, తన బలహీనతలను గుర్తు పెట్టుకొని దానిని ప్రకారంగా నడుచుకునేవాడు, మార్చుకొని నడుచుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. సో అందుకే మనందరము క్రిస్టియన్ లాగా మారాము, బట్ క్రైస్తులాగా మారాల్సింది చాలా ఉంది. మనందరిలో కూడా క్రైస్తులాగా మారాల్సింది చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా తగ్గించుకోవాల్సింది చాలా ఉంది. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం తగ్గించుకోవడం, నిజమైన క్రైస్తవ లక్షణం శత్రువుని సైతం కూడా ప్రేమించడం, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము అందరినీ క్షమించే హృదయము, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము సహనంతో, ఓపికతో ఉండడం, దీర్ఘశాంతంతో ఉండడం, జ్ఞానంతో ఉండడం, వినయంతో ఉండడము. ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా మనము అవలంబించుకోవాలి. సో గొడవలు కొట్లాటలకు వెళ్ళేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు, అల్లర్లు పుట్టించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, అందరినీ ద్వేషించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. సో చూసారు కదండి, ఇన్ని చెక్ లిస్టులు మనకు పెట్టాడు. సో ఒక్కొక్క దాన్ని మనం తెగ్గించుకుంటూ అంటే జయించుకుంటూ వెళ్ళాలి. సో ఇది నిజమైన క్రైస్తవుడు ప్రార్థనా పరుడుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు మంచి వాక్యము చదువుకొని వాక్యానుసారంగా బ్రతికేలాగా ఉండాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు మనకు దేవుడు బోధించాడు. చూద్దాము ఈ రోజు ఇంకా కొత్తగా వాక్యాలు దేని ద్వారా మాట్లాడబోతున్నాడు. సో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును. సో మనందరి ద్వారం ఇరుకు ద్వారం అండి. సో ఇరుకున ద్వారంలో ప్రవేశించాలని మనము కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. అవునండి, అన్నిటికున్నట్టుగా కంఫర్ట్ మనకు ఉండదు, అన్నిలకు ఉన్నట్టుగా లగ్జరీస్ మనకు ఉండవు, అన్నిలకు ఉన్నట్టుగా ఆ యొక్క ఏంటిది ఫ్రీడమ్ మనకు ఉండదు. ఎందుకంటే మన లైఫ్ ఒక డిసిప్లిన్ లైఫ్ అండి. క్రిస్టియన్ అంటేనే ఒక డిసిప్లిన్ లైఫ్. అంటే మోసం చేసినా తిరిగి మోసం చేయొద్దు, అన్యాయం చేసినా తిరిగి అన్యాయం చేయొద్దు, దూషణ చేసినా తిరిగి దూషించద్దు, విమర్శించినా తిరిగి విమర్శించద్దు. సో ఇలా ఉండాలి క్రైస్తవుడు. కానీ అన్యులది అలా ఉండదు. వాళ్ళు విమర్శించారా ఇంకా 4 విమర్శిస్తారు, దూషించారా ఇంకా 4 దూషిస్తారు, ఇంకా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారా ఇంకా మాట్లాడతారు. బట్ మనది అట్లా కాదండి. మనదంతా ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. వాళ్ళు చూసిన సినిమాలు మనం చూడొద్దు, మనం చూడకూడదు. మన మనసు, మన ఆలోచన, మన తలంపులు అన్ని దేవుడి మీదనే ఉండాలి. సో అన్నిలది అలా ఉండదు. అన్ని రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటా అంటారు. సో వాళ్ళు పబ్లోకి వెళ్తారు, క్లబ్లోకి వెళ్తారు, సో డాన్స్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. సో అది లోక సంబంధమైన బ్రతుకు. కానీ మనది అలా ఉండదు, డిసిప్లిన్ గా ఉండాలి. సో సినిమాలు చూడొద్దు, షికార్లు కొట్టొద్దు, అలాగే త్రాగుడనే వ్యసనానికి బాగొద్దు, అండ్ వ్యభిచారం చేయొద్దు, సో అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, మనం మంచి కోరుకోవాలి, ఎవరిని కూడా చెడు కోరుకోవద్దు. సో ఇలా ఇరుకు ద్వారము క్రైస్తవుడి యొక్క లైఫ్ ఇరుకు ద్వారం అండి. సో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. చూసారండి, ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు బాగున్నారే, మీరు అనుకోవచ్చు చాలా మంది, అరే అన్యులు సంతోషంగా ఉన్నారే, అన్యులు ఆనందంగా ఉన్నారే, అన్యులు బాగా ఎంజాయ్ చేస్తున్నారే, అరే వేరే వాళ్ళు అలా చేస్తున్నారే అని అనుకోవచ్చు. వాళ్ళు వెడల్పు ద్వారంలో ఉన్నారు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. చూసారా అండి, మనము ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, వెడల్పైన ద్వారంలో ప్రవేశించద్దు. ఎందుకంటే అది నాశనమునకు పోవు ద్వారము. నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుంది, అండ్ జీవమునకు వెళ్ళి మార్గము
ఒక స్ట్రిక్ట్ గా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. సో అందుకే మనము ఎప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవద్దు. మన జీవితాలు వేరే ఉంటాయండి. మనకు వచ్చే పరీక్షలు వేరు, మనకొచ్చే శ్రమలు వేరు, మనకొచ్చే పోరాటాలు వేరు. ఇవన్నిటిని కూడా మనం ఇతరులతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. సో మనందరం ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తున్నాము. ఒకరు తిట్టినా మనం భరించాల్సి వస్తుంది, ఒకరు విమర్శించినా భరించాల్సి వస్తుంది, ఒకరు ఏమన్నా అన్నా కూడా సహనంతో ఉండాల్సి వస్తుంది. సో సహనంగా ఉండేవాడే, ఓపికతో ఉండేవాడే నిజమైన క్రైస్తవుడని దేవుడు చెప్పాడు. యేసుప్రభు వారు అలాగే ఉన్నారు కదా. ఆయన ఇరుకు ద్వారానే ప్రవేశించాడు. ఒక్క అబద్ధం ఆడకుండా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని అన్యాయం చేయకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా, తన ఆత్మను, తన ఆత్మీయతను కాపాడుకొని ముందడికి నడిచాడు. అందుకే గొప్ప మహిమతో సింహాసనం మీద కూర్చున్నాడు. సో ఇరుకు ద్వారంలో ప్రవేశిద్దాము, తప్పేముందండి. వద్దు, మనం భరించుకుందాము, మనం సహనంతో ఉందాము, ఓపికతో ఉందాము, ఆ ఈగోని కంట్రోల్ చేసుకుందాము. ఎందుకంటే నాశనముకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాన్ని ప్రవేశించేవారు అనేకులు. అవునండి, చాలా మందికి ఆ కంఫర్ట్ కావాలి, చాలా మందికి ఆ అన్యాయం చేయడం ఇష్టము, చాలా మందికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇష్టము, అది వెడల్పు ద్వారము. చాలా మందికి ఆ త్రాగుడనే వ్యసనంలో ఉండడం ఇష్టము, అది వెడల్పు ద్వారం, అది నాశనానికి తీసివేస్తుందండి. ఒక్కటి చెప్పండి, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా భూలోకంలో సుఖంగా ఉన్నారా? సో ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా? ఉండరు, వాళ్ళు సుఖంగా ఉండరండి. అది నాశనానికి పోవు ద్వారే. ఆ ద్వారము విశాలమే ఉన్నది. మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ లో సుఖంగా ఉండరు. అది విశాలమైన దారి, అది నాశనానికి తీసుకెళ్తుంది, అది దేనికి, నరకానికి తీసుకెళ్తుంది. మనము ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. సో ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, డిసిప్లిన్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి, అతిగా మాట్లాడకూడదు, ఎక్కువగా మనము అవసరానికి మించి మాట్లాడకూడదు. సో అలా మన ఆత్మను, ఆత్మీయతను కాపాడుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. సో ఇరుకు ద్వారం ప్రవేశించుడి. సో కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని చూపించొద్దు. ద్వేషం వస్తుంది, ఆ ద్వేషాన్ని చూపించొద్దు. లేకపోతే మనకు ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, అది కంట్రోల్లో చేసుకోవాలి. సో విమర్శిస్తారు, అయినా మనం తిరిగి విమర్శించొద్దు. చూసారండి, ఇది ఇరుకు ద్వారము. ఇలా ప్రవేశిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సో అంతేకాని వాళ్ళు గొడవలు పెట్టాడా, అయితే నేను గొడవలు పెట్టుకుంటా, వాళ్ళు విమర్శించారా, నేను విమర్శిస్తా, వాళ్ళు దూషించారా, నేను దూషిస్తా, అలా వెళ్తే అది విశాలమైన ద్వారము, అది నాశనానికి తీసుకెళ్తది. కాబట్టి జీవమునకు పోవు ద్వారము ఇరుకును. చూసారండి, ఇరుకు ద్వారంలోనే ప్రవేశించాలి. కష్టమైన మంచిదే, ఆ సఫరింగ్ తీసుకుందాము, ఆ బాధను తీసుకుందాము. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. సో కొందరే ఉంటారు ఇరుకు ద్వారంలో. ఆ ఇరుకు ద్వారంలో మనము ప్రవేశించాలని కోరుకోవాలి. అందుకే మన మనస్సు, మన శరీరము, మన ఆత్మ, మన ఆలోచనలు, మన నోటి మాటలు అన్ని కూడా కంట్రోల్లో ఉండాలి, మన అధీనంలో ఉండాలి. సో అన్‌కంట్రోలబుల్ గా ఉండకూడదు. సో ఎంతమంది నిజంగా క్రీస్తులాగా బ్రతుకుతున్నామండి? నిజంగా నాతో సహా నేను కూడా మార్చుకోవాల్సింది, నేను కూడా తగ్గించుకోవాల్సింది, నేను కూడా చేంజ్ కావాల్సింది, నేను కూడా నేర్చుకోవాల్సింది ఇంకా 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 ఉంది. ఇప్పటి వరకు నేను దేవుళ్ళు ఎదిగింది ఓన్లీ 0.0001% మాత్రమే. ఇంకా నేను నేర్చుకోవాల్సింది, ఇంకా నేను ఎదగాల్సింది 99.9999% ఉంది. ఇంకా ఇప్పటి వరకు దేవుళ్ళు ఎదిగింది ఒక నీటి చుక్క అంతనే, నీటి బిందువు అంతనే. ఇంకా ఎదగాల్సింది సముద్రం అంత ఉంది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి జీవమునకు పోవు ద్వారము, మనం జీవమునకు వెళ్ళాలని కోరుకోవాలి. అందుకే ఈ సఫరింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే అందరిలాగా లగ్జరీస్ మనకుండవు, అందరిలాగా కంఫర్ట్ మనకు ఉండదు, అందరిలాగా మాట్లాడినట్టు మనం మాట్లాడొద్దు. సో డిసిప్లిన్ గా మాట్లాడండి, సో స్ట్రిక్ట్ గా ఉండండి, అన్ని విషయాలలో జాగ్రత్తగా డీల్ చేయండి ప్రతి విషయాన్ని కూడా. మన మాటలో చూసి ఓకే, ఇగో వీళ్ళల్లో ఏసయ్య ఉన్నాడు అని అనుకోవాలి అందరూ కూడా. మన ప్రవర్తనను చూసి, మన మాట్లాడే విధానాన్ని చూసి, మనం ఆలోచించే విధానాన్ని చూసి, క్రైస్ట్ లివింగ్ ఇన్ హిస్ బాడీ, ఇన్ హర్ బాడీ అని చెప్పాలి అందరు కూడా. క్రైస్ట్ మన లోపల నివసిస్తున్నాడని అందరూ కూడా సాక్ష్యము చెప్పాలి. సో అలాగా మనం జీవించాలి. మనల్ని చూసి ఇంకా 10 మంది మారాలి. అందుకే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. సో కొందరే వెళ్తారు, ఆ కొందరిలో మనం ఉండాలి. అర్థమవుతుందా?
సో ఇలా క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో మనం కూడా అలాగ బ్రతకాలి. అందుకే మీరు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. యేసు ప్రభువారు ఎలా ఆలోచించేవారు, యేసు ప్రభువారు ఎలా డీల్ చేసేవాడు, యేసు ప్రభువారు ఎలా సేవ చేసేవాడు, ఎలా హ్యాండిల్ చేసేవాడు మనుషులను, సిచ్యువేషన్స్ ని, ప్రాబ్లమ్స్ ని. అలా మనం కూడా నేర్చుకొని ఆయనకు తగ్గట్టుగా మనము నడుచుకోవాలి. అందుకే ఇరుకు ద్వారము చాలా ఇప్పుడు కష్టమే అనిపిస్తుంది, కానీ తర్వాత దాంట్లో ఉన్న సుఖము వేరే ఉంటది, ఇరుకు ద్వారంలో ప్రవేశించడం. సో సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూసారండి, మనందరము యేసయ్యను వెంబడించాలి. అర్థమవుతుంది. మత్తయ్య ఒక దగ్గర కూర్చున్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. సో లేచి ఆయనను వెంబడించాడు. అంటే ఇక్కడ మనం ఆయన యేసయ్యను వెంబడించడం అంటే ఆయన మాదిరి నడుచుకోవడం, ఆయనను పోలి నడుచుకోవడం, ఆయనలాగా సహనంగా ఉండడం, ఆయనలాగా ఓపికతో ఉండడం, ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడం, ఆయనలాగా నీతిగా ఉండడం, ఆయనలాగా నిజాయితీగా ఉండడం, ఆయనలాగా మనము పవిత్రంగా ఉండడము, ఆయనలాగా సహనంతో ఉండడము, ఆయనలాగా మనము మాదిరి నడుచుకోవడం, ఆలోచించే విధానము, మాట్లాడే విధానము, తలంపులు, ఇవన్నీ ఎలా ఉన్నాయి యేసు ప్రభువారు. అప్పుడే నువ్వు ఆయనను వెంబడించిన వాళ్ళం అవుతాము. నిజమైన క్రైస్తవుడు ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు, వాళ్ళే నిజమైన క్రీస్తు. ఆయనను వెంబడించాలి ఎప్పుడైనా కూడా. సో మనుషులను వెంబడించద్దు, ఆచారాలను, సాంప్రదాయాలను వెంబడించద్దు, ఓన్లీ యేసయ్యను మాత్రమే వెంబడించాలి. నువ్వు ఈరోజు నీతిగా ఉన్నావా, అయితే నువ్వు దేవుడికి బలి అర్పించినట్టే. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, అయితే నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. సో అర్థమవుతుందా అండి? సో ఫాలో జీసస్ క్రైస్ట్ ఓన్లీ, ఫాలో ద జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఎవరిని ఫాలో కాకండి, దేవుణ్ణి ఫాలో కండి. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో అప్పటి నుంచి నేను దేవుణ్ణి మాత్రమే ఫాలో అవుతున్నాను. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ట్రెడిషన్, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీథింగ్, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే ఫాలో అవుతాను. సో దేవుడు ఇది తగ్గించుకోమన్నాడు, తగ్గించుకోవాలి. దేవుడు ఇది తీసేసుకోమన్నాడు, తీసేసుకోవాలి. దేవుడు కొన్ని ఉంచుకోవద్దు అంటాడు, ఉంచుకోవద్దు. సో కొన్ని మార్చుకోవాలంటాడు, మార్చుకోవాలి. కొన్ని నేర్చుకోవాలంటాడు, నేర్చుకోవాలి. అంతే. ఐ విల్ ఫాలో జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఎవ్రీబడి షుడ్ ఫాలో జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు, అప్పుడే నువ్వు క్రీస్తు లాగా మారుతావు. దేవుడు మనందరినీ పిలుచుకున్నది ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి. దేవుడు మనందరినీ పిలుచుకున్నది ఆయనను వెంబడించడానికి, మనుషులను వెంబడించడానికి కాదు. సో మనందరం కూడా యేసయ్యను వెంబడించాలి. జస్ట్ వి షుడ్ ఫాలో హిమ్ ఓన్లీ. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే సహనము, ఓపిక, దీర్ఘశాంతము, క్షమించే హృదయము, ప్రేమించే హృదయము, మన్నించే హృదయం, ఇవన్నీ క్రైస్తవుడి యొక్క ఆస్తులు. చెప్పాలంటే ఇవన్నీ ఆస్తిపాస్తులు అండి. వీటిని మనము ఎప్పుడు కూడా తీసివేయద్దు, వీటిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ బైబిల్ చదువుకోవడం నెగ్లెక్ట్ చేయొద్దు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. వాక్యం వినడానికి నెగ్లెక్ట్ చేయొద్దు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. వాక్యానుసారంగా బ్రతకడానికి ఎప్పుడు కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. నువ్వు నీతిగా ఉండడానికి ఎప్పుడు కూడా దారి తప్పిపోవద్దు, అప్పుడే నిజమైన క్రైస్తవుడి. పరిశుద్ధంగా ఉండడానికి ఎప్పుడు కూడా సంకోచించద్దు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. పవిత్రంగా ఉండడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనుక ముందాడద్దు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. అతరులను క్షమించే హృదయం కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి. అందరినీ ప్రేమించే హృదయం కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అండ్ ఎవరి నుంచి, దేని నుంచి, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఉండాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అలాగే నువ్వు అందరి బాగు కోరుకోవాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు. నీ శత్రువు సైతం బాగుండాలని ప్రార్థించాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. సో నీ సొంత పనులు కాక దేవుడి పని కూడా చూడాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అర్థమవుతుందా అండి? నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఇది. నువ్వు దేవుడి బిడ్డ అనిపించుకోవాలంటే చాలా ఉంది. టైటిల్ ఇచ్చుకోవద్దు, మనముగా నేను దేవుడి బిడ్డను టైటిల్ ఇచ్చుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా నడవాలి. ఒక జమీందారు ఉంటాడు అండి, ఆ జమీందారుకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ జమీందారు నడిచినట్టుగా పిల్లలు నడిస్తే అప్పుడే వాళ్ళు జమీందారు వారసులు అంటారు. ఒక దొరలు ఉంటారు, ఆ దొరలకు తగ్గట్టుగా వాళ్ళ పిల్లలు నడుస్తేనే దొరల పిల్లలు అంటారు. సో అలాగే మన తండ్రి, పరలోకపు తండ్రి ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే ఆయన ఎలాగైతే మారు మనసు కలుక్కొని, ఎలాగైతే ఆయన నీతిగా పరిశుద్ధంగా ఉన్నాడో ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో అర్థమవుతుందా? నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు అంటున్నాడు నన్ను వెంబడించమంటున్నాడు. ఇప్పుడు ఎవరిని మనం వెంబడించద్దు, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ని వెంబడించకండి, ఏ సాంప్రదాయాలను వెంబడించకండి, ఏ ఆచారాలను వెంబడించకండి. జస్ట్
ఫాలో ద జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఆయన ఎలా మాట్లాడాడు, ఎలా ఆలోచించాడు, ఎలా చూశాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు, అలాగే మనము కూడా అలాగే ఆలోచించాలి, అలాగే ప్రవర్తించాలి, అలాగే నిర్ణయాలు తీసుకోవాలి. సో అప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించినట్టు, అప్పుడు నువ్వు యేసయ్యను వెంబడించినట్టు, అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఎవరైతే జీసస్ క్రైస్ట్ ని ఫాలో అవుతారో వాళ్ళే క్రైస్ట్ లాగా మారుతారు, వాళ్ళే నిజమైన క్రైస్తవు లాగా మారుతారు. సో చూద్దాం. ఇంటిలో భోజనముకు యేసు కూర్చొని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులు అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండిరి. సో యేసు ప్రభు వారి దగ్గర సుంకరులు, పాపులు, వ్యభిచారులు, నరహత్య చేసేవాళ్ళు, లేకపోతే పాపాలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన వద్ద కూర్చుండిరి. చూసారా అండి, ఇక్కడ ఈయన చూస్తే, యేసయ్యను చూస్తే, నేను కొన్ని స్క్రిప్చర్స్ యేసు ప్రభు వారి తీశాను. ఎందుకు తీశానంటే, సో యేసు కూర్చొని ఉండగా, ఇంటిలో భోజనము యేసు కూర్చొని ఉండగా, ఇదిగో సుంకర్లు, పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చూసారా, పాపులందరూ ఆయన దగ్గర కూర్చున్నారు, సుంకర్లు, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కూర్చున్నారు. అంటే ఆయన దగ్గర అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన అందరినీ సమానంగా చూశాడండి. ఇప్పుడు పాపం చేసిన వాడిని, నువ్వు పాపివి, నువ్వు వెళ్ళు అనందు మనం. అర్థమవుతుందా అండి? సో ఆయన అన్నాడా, నువ్వు పాపివి నా పక్కన ఎందుకు కూర్చున్నావు అన్నాడా? నువ్వు తక్కువ కులం వాడివి నా పక్కన ఎందుకు కూర్చున్నావు అన్నాడా? లేకపోతే నువ్వు అన్యాయస్తుడు, అక్రమస్తుడు, నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని అన్నాడా? అనలేదు కదా. చూడండి, క్లోజ్ గా అబ్జర్వ్ చేద్దాం యేసయ్యను. యేసయ్య కూర్చున్న దగ్గరట సుంకర్లు, పాపులు వచ్చి కూర్చున్నారట. ఆయన అందరినీ ప్రేమించాడు. నువ్వు కూడా పాపం చేసిన వాళ్ళని కూడా నువ్వు ప్రేమించు, తప్పు చేసిన వాళ్ళని కూడా నువ్వు ప్రేమించు, ద్వేషించబోకు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్ లో ఎవడు పర్ఫెక్ట్ కాదు. కానీ మనం ఏం చేస్తాం, పాపం చేసిన, అరే నువ్వు పాపి, నువ్వు వెళ్ళిపోరా అంటాం. సో ఆయన దగ్గర కూర్చున్నారట పాపులు కూడా. అంటే ఆయన అందరినీ సమానంగా చూశాడు. ఇది క్రీస్తు యొక్క లక్షణం. నువ్వు పాపిని చూసి పాపి అనడం కాదు, వ్యభిచారిని చూసి వ్యభిచారం అని చెప్పడం కాదు, అంటే ఇతరుల మీద రాళ్ళు వేయడం కాదు, అది కాదు. సో ఆయన దగ్గర అందరూ కూడా కూర్చున్నారు, అందరినీ సమానంగా చూశాడు. మనం కూడా అందరినీ సమానంగా చూడాలి, శిష్యుల యొద్ద కూర్చో. అందుకే పడిపోయిన వాడిని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయద్దండి. గుర్తుపెట్టుకోండి, పాపులను, వ్యభిచారులను చూసి మనము ఏంటిది, వాళ్ళ క్రియలను అసహించుకోవాలి, కానీ వాళ్ళని అసహించుకోవద్దు. సో అందుకే మనం ఎవరిని చూసి కూడా క్రిటిసైజ్ చేయొద్దు. సో ఇప్పుడు యేసుప్రభు వారు క్రిటిసైజ్ చేశారా, విమర్శించాడా? నువ్వు పాపివి నా పక్కన ఎందుకు కూర్చున్నావు అన్నాడా? లేదు, ఆయనతో పాటు భోజనం చేశారట. సో పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అంటే పరిసయ్యులు అంటే అక్కడ సేవ చేస్తున్న సేవకులు. సో వాళ్ళు పాపులను దగ్గరికి రానివ్వలేదు. సో కానీ యేసు ప్రభు వారు పాపులను దగ్గరికి రానిచ్చాడు. సో పరిసయ్యులు అప్పుడు ఆ కాలంలో సేవ చేస్తున్న సేవకులు ఆ యొక్క పరిసయ్యులు లేకపోతే ఆ పాపులను, లేకపోతే సుంకర్లను దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వారు అందరినీ దగ్గరికి రానిచ్చుకున్నాడు. చూసారా అండి, దస్ ఈస్ ద క్రైస్ట్. ఇప్పుడు చెప్పండి, పరిసయ్యులు నిజమైన క్రైస్తవులా, యేసు ప్రభు వారు నిజమైన క్రైస్త? సో యేసు ప్రభు వారు నిజమైన క్రైస్తవు. ఎందుకంటే ఇక్కడ పరిసయ్యులేమో అందరినీ దూరం పెట్టేశారు. నేను దేవుడు సేవ చేస్తున్నా, మీరందరూ దూరం ఉండాలి. నో 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 నో. దేవుడి సేవకుడు అందరిలో కలిసిమెలిసి ఉండాలి. దేవుడి సేవకుడు అందరిలో కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు సేవ చేస్తున్నాడు అండి. ఆడ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? చూసారు, అందరితో కలిసి భోజనం చేశాడు. ఐఎమ్ రెడీ టు షేర్ మై డిన్నర్ విత్ మై పీపుల్. నా చర్చ్ మెంబర్స్ తో నేను కూర్చొని ఆనందంగా భోజనం చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ దట్ ఈగో ప్రాబ్లం. నేను అందరితో కలిసిపోతాను, అందరిలో మింగిల్ అయిపోతాను. అది వీళ్ళు నా యొక్క సంఘ సభ్యులు, నేను కాపర్ని, అలా ఉండదండి. నా దగ్గర సిస్టమ్ అంతా కూడా నేను మీ వాడని అన్నట్టుగా ఉంటాను. సో అందుకే చూడండి, దిస్ ఈజ్ హౌ క్రైస్ట్ లివ్ ఇన్ ద వరల్డ్. ఇలా జీవించాడండి. సో అక్కడ పరిసయ్యులు మాత్రము ఆ పాపులను దూరం పెట్టేవాళ్ళు, సుంకరులను దూరం పెట్టేవాడు. కానీ యేసయ్య అందరినీ దగ్గర పెట్టుకుంటున్నాడు. సో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. చూసారా అండి, దేవుడు ఎవరికి కావాలి? పాపుల కోసం. నువ్వు నీతిమంతుడు అయితే నీ దేవుడితో పని లేదండి. నువ్వు పరిశుద్ధుడు, ఆ దేవుడితో నీకు పని లేదు, నీకు దేవుడితో పని లేదు. దేవుడికి పని ఎవరితో ఉంది? రోగులతో పని ఉంది. దేవుడికి పాపులతో పని ఉంది, అన్యాస్తులతో, అక్రమస్తులతో పని ఉంది. ఎందుకంటే వాళ్ళను మారుస్తేనే కదా సమాజం మారేది. సో అందుకే అందరినీ సమానంగా చూసేవాడు నిజమైన క్రైస్తవుడు. పాపిని చూసి ఎప్పుడు కూడా పాపి అనకు. సో పాపిని చూసి, రోగిని చూసి నువ్వు ఎప్పుడు కూడా ఏంటిది అన్యాయంగా ఉండకు. సో అలా క్రైస్ట్ నివసించాడండి. సో దిస్ ఈస్ ద రియల్ క్రైస్ట్ క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్.
సో అందుకే సేవ చేసే సేవకుడు సంఘ సభ్యుల దగ్గర తగ్గింపుతో, ఇప్పుడు చూసారా యేసుప్రభు వారు సేవ చేస్తున్నాడు, కానీ ఆయన సభ్యుల దగ్గర తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు. ఆయన సభ్యుల దగ్గర తగ్గించుకున్నాడు. ఆ పాపులతోటే కూర్చొని భోజనం చేశాడు, సుంకర్లతో కూర్చొని భోజనం చేశాడు. కానీ అక్కడ పరిసయ్యులు, ఆ కాలంలో సేవ చేసిన సేవకులు, నువ్వు పాపివి దూరంగా ఉండు, నేను నీతో కూర్చొని భోజనం చేయను, నువ్వు సుంకరుడివి దూరంగా ఉండు, నీతో కూర్చొని నేను భోజనం చేయను అని అన్నాడు. కానీ యేసుప్రభు వారు వాళ్ళతోటే తిరిగాడు, వాళ్ళతోటే కలిశాడు, కానీ ఆ పాపాన్ని అంట పెట్టుకోలేదు. చూసారండి, యేసుప్రభు వారు రోగులతో తిరిగాడు కానీ ఆ రోగాన్ని అంట కట్టుకోలేదు, వ్యసన పరులతో తిరిగాడు కానీ ఆ వ్యసనాన్ని అంట కట్టుకోలేదు, అండ్ పాపులతో తిరిగాడు కానీ ఆ పాపాన్ని అంట కట్టుకోలేదు. అర్థమవుతుందా అండి? అందుకే నేను చెప్తాను, ఈ లోకంలో మన ఆత్మీయత మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. సో ఒకరు వచ్చి పాపం చేయమంత మాత్రాన మనం పాపం చేయొద్దు, ఒకరు వచ్చి మోసం చేయమన్నంత మాత్రం మనం మోసం చేయొద్దు. యేసుప్రభు వారు తిరిగిందంతా రోగులతోటే, ఆయన తిరిగిందంతా పాపులతోటే, ఆయన తిరిగిందంతా సుంకరులతోటే, అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వాళ్ళ అలవాట్లను అంటి పట్టుకోలేదు, ఇంకా వాళ్ళని స్వస్థత పరిచిపోయాడు, వాళ్ళని మార్చేసి వెళ్ళిపోయాడు. సో ఇది రియల్ క్రైస్ట్. అందరితో మింగిల్ అయి ఉండాలండి మనందరం. సంఘంలో కూడా గొడవలు, మళ్ళా ఈ విశ్వాసి మీద ఆ విశ్వాసి, ఆ విశ్వాసి మీద ఈ విశ్వాసి, ఆ దైవజనుడి మీద ఈ దైవజనుడు, ఈ దైవజనుడి మీద ఆ దైవజనుడు. నో 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 నో, దట్ ఈస్ నాట్ ఎ రియల్ క్రైస్ట్ ఫ్యామిలీ. ఏంటిది? బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు అది. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ శాంతి, బాడీ ఆఫ్ క్రైస్ట్ యూనిటీ. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటిది? యూనిటీ. వీఆర్ ద వన్, వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరము ఏకముగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఇస్ ద వన్, ఇస్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్, నాట్ మీ, నాట్ యూ. ఇది మీరు నేను కాదు, ఇది యేసయ్య యొక్క శరీరము. గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ మినిస్ట్రీ, బట్ ఇలా యేసయ్య శరీరంలో మనం కలిసినట్టుగా బ్రతకాలి. అందుకే ఈ సంఘంలో ఎవరిని కూడా నేను తక్కువ చూడను, ఎవరిని కూడా అందరినీ సమానంగా చూస్తాను. అందరినీ సమానంగా చూడాలి, అదే నిజమైన క్రైస్తవ యొక్క లక్షణము. సో అవునండి, పాపం చేశాడు, వాళ్ళు దేవుడికి కావాల్సింది పాపులే కదా. అవునండి, రోగం వచ్చింది, దేవుడు కావాల్సింది ఆ రోగులే కదా. అవునండి, అవినీతి పరులు ఉన్నారు లోకంలో, దేవుడు కావాల్సింది అలాంటి వాళ్ళే కదా. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ ఏం ట్రీట్ చేస్తాడండి? రోగంలో ఉన్నవాడికే కదా డాక్టర్ ట్రీట్ చేసేవారు. సో అలా ఉంటుంది జీసస్ క్రైస్ట్. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చూసారా అండి, మనమేమో పాపులను దూరం పెడతాం, కానీ యేసయ్య అంటున్నాడు నాకు పాపులతోటే పని అంటున్నాడు, నీతిమంతుడితో నాకు పని లేదంటున్నాడు. నీతిమంతులతో పని లేదు, అవినీతి పరుడితోటే పని ఉంది అంటున్నాడు. చూసారా అండి, మనము ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. సో ఒక పాపిని తక్కువ అంచనా వేయద్దు, ఒక అవినీతి పరుడిని తక్కువ అంచనా వేయద్దు, ఒక మోసగాన్ని తక్కువ అంచనా వేయద్దు. నీ హృదయంలో ఎవరిని కూడా తక్కువ చేయకు. ఎందుకంటే వాళ్లకు దేవుడు కావాలి, దేవుడికే వాళ్ళు కావాలి. దేవుడికి ఎవరు కావాలట? పాపులు కావాలట, నీతిమంతులు అవసరం లేదట. దేవుడికి ఎవరు కావాలట? అపరిశుద్ధులు కావాలట, పరిశుద్ధులు అవసరం లేదట. ఎందుకు? మార్చడానికి. అలాని మనల్ని ఇగ్నోర్ చేయడం కాదు, ఆయన మార్చుకుంటాడు. పాపులను పుణ్యాత్ములుగా, అవినీతి పరులని నీతిమంతులుగా, అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చుకోవడానికి ఆయన వచ్చాడు. అందుకే ఎవరిని కూడా మీ హృదయంలో తక్కువ అంచనా వేయద్దు. ఒక ధనవంతునైనా పేదవాడినైనా సమానంగా చూడండి, ఒక రోగినైనా ఆరోగినైనా సమానంగా చూడండి, ఒక దైవజనునైనా ఒక విశ్వాసనైనా సమానంగా చూడండి. నేను ఆఫీస్కి వెళ్తాను, నా ఆఫీస్ బాయ్ ని ఎలాగైతే చూస్తానో నా సీఓని అలాగే చూస్తాను, నా సీఓని ఎలాగైతే చూస్తానో నా ఆఫీస్ బాయ్ ని అలాగే చూస్తాను. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ కాపరిని నేను ఎలాగైతే ట్రీట్ చేస్తానో, ఆ సంఘానికి వెళ్తున్న సభ్యులను కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను. అంతేగాని సంఘ కాపరిని ఎక్కువగా చూసి ఆ సభ్యులను తక్కువగా చూడను. హృదయంలో ఎవరిని కూడా తగ్గించాను. నా కంపెనీకి వెళ్ళినప్పుడు నా సీఓని ఎంత రెస్పెక్ట్ ఇస్తానో, నా యొక్క ఆఫీస్ బాయ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. నా హృదయంలో కూడా వాళ్ళ స్థానాన్ని తగ్గించాను. దిస్ ఈజ్ హౌ క్రైస్ట్ లివ్ ఆన్ ద ఎర్త్. ఆయన పాపులను సమానంగా చూశాడు, పుణ్యాత్ములను సమానంగా చూశాడు, మోసగాళ్లను సమానంగా చూశాడు, అన్యాయస్తులను సమానంగా చూశాడు. ఎవరిని కూడా ఆయన క్రిటిసైజ్ చేయలేదు. గనుక కనికరంనే కోరుచున్నాను కానీ, సో క్రైస్తవుడు అనేవాడు కనికరంతో ఉండాలి, మెర్సిఫుల్ గా ఉండాలి. బలిని కోరను వాక్య భావము మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. చూసారండి, క్రైస్తవుడు అనేవాడు కనికరాన్నే కోరుకోవాలి కానీ కొట్లాటలను కోరుకోవద్దు, బలిని కోరుకోవద్దు, అల్లర్లను, గొడవలను, కొట్లాటలను కోరుకోవద్దు. అందుకే నేను పాపలను పిలువ వచ్చి తిని గాని
నీతిమంతులను పిలువ రాలేదు. అందుకే ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని కూడా విమర్శించొద్దు. దేవుడి దృష్టికి చూసారా, పాపే నాకు కావాలంటున్నాడు, పుణ్యాత్ముడు నాకు అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని చూసి కూడా నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, దూరస్తుడు నువ్వు అనకు. దేవుడే చూసుకుంటాడు. పడిపోతే లేపడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నది ఎందుకు? పడిపోయిన వాళ్ళను లేపడానికి ఆయన ఉన్నాడు. అపరిశుద్ధులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఉన్నాడు. పాపులను పుణ్యాత్ములుగా మార్చడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి సో నీ హృదయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరి మీద కూడా తక్కువ స్థానం చేయకు. అందరినీ కూడా గౌరవించు నీ హృదయంలో. సో ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఈవెన్ నా ఇంట్లో పని మనిషి కూడా నా ఇంట్లో మంచి రెస్పెక్ట్ ఉంటుందండి, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ అందరిని ఎంత రెస్పెక్ట్ ట్రీట్ చేస్తున్నానో ఆ పని మనిషిని కూడా అలాగే ట్రీట్ చేస్తా. ఎందుకంటే దట్ ఈస్ హౌ గాడ్ టీచ్ మీ. గాడ్ అలా నేర్పించాడు. ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే. సో నేను వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నెతికెక్కారా, అది వాళ్ళ ప్రాబ్లము, నా ప్రాబ్లము కాదు. అలా ఉంటుంది. కొంతమందికి చనువిస్తే నెతికెక్కి కూర్చుంటారు. సో అలా ఉంటుంటారు కొంతమంది. అందుకే కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది. సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మనం ఉండాల్సింది, సో మత్తయి సువార్త 15:19 మనం ఉండాల్సింది మనం ఉందాం. మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇద్దాము, మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇద్దాము. తర్వాత అవతల వాడు పుచ్చుకుంటాడా పుచ్చుకోడా అది వాళ్ళ ఇష్టము, తీసుకుంటాడా తీసుకోవడం వాళ్ళ ఇష్టము. సో మనం ఇచ్చే తీరుగా మనం ఉందాము, వాళ్ళు ఉండే తీరుగా వాళ్ళు ఉంటారు. సో అందుకే దురాలోచనలు, సో క్రైస్తవుడికి ఎప్పుడు కూడా దురాలోచనలు ఉండకూడదు. నరహత్య చేయొద్దు, వ్యభిచారములు, సో వ్యభిచారము చేసేవాడు క్రైస్తవుడు కానే కాదు. సో దేవుడి పేరు చెప్పుకొని వ్యభిచారం చేసేవాడు, వేశ్యాగమనములు, సో వేశ్యాగమనములు, వ్యభిచారములతో తిరిగే వాళ్ళు, సో దొంగతనములు, సో దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండే వచ్చును. సో నిజమైన క్రైస్తవుడి యొక్క హృదయము ఇలా ఉండకూడదు. నీ మనసులో కూడా, నీ ఆలోచనలో కూడా, నీ తలంపులో కూడా దురాలోచనలు ఉండదు. ఒకరు నాశనం కావాలని కోరుకోవద్దు. నీ మనసులో కూడా పాపం చేయొద్దు ఎవరితోటి కూడా. వేశ్యగమనాలు, దొంగతనములు, నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దొంగతనము చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగవైపోతావు. మనము వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన వచ్చినా కూడా దేవుడికి వ్యభిచారం లాగా అయిపోతారు. అందుకే దురాలోచనలు, నువ్వే కష్టపడి సంపాదించుకో, ఇతరుల సొమ్ము ఎప్పుడు కూడా ఆశించకు. అది నిజమైన క్రైస్తవుడి లక్షణము కాదు. సో దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. నిజమైన క్రైస్తవుడి యొక్క హృదయము వేరేలాగా ఉంటుందండి. సో ఆ హృదయము యేసయ్య హృదయము, యేసయ్య హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మన మైండ్, మన హార్ట్, మన సోల్, మన స్పిరిట్, మన థాట్ అన్ని కూడా ప్యూర్ గా ఉండాలి. ఇవి ఆలోచనలతోటే మొదలైతాయండి. దురాలోచనలు ఆలోచనలతోటే, నరహత్య ఆలోచనలతోటే, వ్యభిచారము ఆలోచనలతో, వేశ్యాగమనం ఆలోచనలతోటే. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, బ్యాంకు దొంగతనం చేయాలనుకుంటాడు. ఫస్ట్ వాడు ఆలోచనలోనే స్టార్ట్ అవుతుంది. బ్యాంకు ఏ టైంకి దొంగతనం చేయాలి, ఎంత డబ్బు దొంగతనం చేయాలి, ఏ బ్యాంకుని దొంగతనం చేయాలి, అది ఆలోచనల నుంచే స్టార్ట్ అవుతుంది. అబద్ధ సాక్ష్యాలు, డబ్బులు ఇస్తే ఒకరి మీద ఒకరు లేనిపోని సాక్ష్యాలు, లేని వార్తలను పుట్టిస్తారు. కొంతమంది ఉన్న మాటలను కాకుండా ఇంకా లేని మాటలను అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. దేవదూషణలు, దేవుణ్ణి దూషించొద్దు. నిజమైన క్రైస్తవుడు అన్ని వేళలా దేవుణ్ణి నమ్మాలి, అన్ని వేళలా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడి మీద ట్రస్ట్ ఉండాలి. హృదయంలో నుండే వచ్చును. ఇవన్నీ కూడా హార్ట్ నుంచి వస్తాయి. కాబట్టి నిజమైన క్రైస్తవుడి యొక్క హృదయం స్వస్థత పడాలి ఎప్పుడైనా కూడా. నిజమైన క్రైస్తవుడి యొక్క హృదయం బాగుండాలి. హృదయం బాగుంటేనే అన్ని బాగుంటాయి. అదే హృదయం బాగలేకపోతే ఏది కూడా బాగుండదు. కాబట్టి సో ప్రొటెక్ట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో. సో చూద్దాము. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇచ్చును. చూసారా, వన్ డే విల్ హ్యావ్ జడ్జిమెంట్ డే. మనందరికి కూడా మన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి రిపెంట్ అవుదాం. మనం మారు మనస్సు పొందుకున్నాము, రిపెంట్ అవుదాము. మనందరము కూడా మారు మనస్సు పొందుకొని దేవుల్లో ఇంకా ఎదగాలని కోరుకుందాము. సో మనుష్య కుమారుడు తన మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. సో ఈలోపే మనము ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయన రూపంలోకి మారాలి, ఆయన యొక్క శక్తిలోకి, ఆయన యొక్క క్యారెక్టర్ లోకి, ఆయన బిహేవియర్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే రేపు రెండో రాకడ సమయంలో ఆయనతో మ్యాచ్ అయిన వాళ్ళు పైకి లేస్తారు, ఆయనతో మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు పైకి లేవరు. సో అందుకే ప్రార్థించుకోవాలి, అయ్యా నీ కమెంట్మెంట్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసే శక్తిని నాకు దయచేయి ప్రభు అని.
ప్రార్థించుకోవాలి. అందుకే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ఫలం ఇచ్చి ఉంటుందండి. ఒకరు అన్యాయం చేస్తే వాళ్ళకు అన్యాయం ఫలము, అక్రమం చేస్తే అక్రమము, అని మోసం చేస్తే మోసము. ప్రతి క్రియల చొప్పున ఆయన ఏం చేస్తాడు, వాళ్ళకు రివార్డుని ఇస్తాడు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. నువ్వు మంచి చేయి, నీకు మంచి రివార్డు ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచించు, నీకు మంచిగా రివార్డు ఉంటుంది. నువ్వు మంచి మాటలు చెప్పు, నువ్వు మంచిగా ప్రవర్తించు, దేవుడు నీకు అవన్నీ కూడా నీకు మంచిగా మారుస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనము. ఉదయం అయినప్పుడు సో ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలందరూ యేసును చంపవలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి, చూసారా, ఒక సందర్భం వచ్చింది యేసు ప్రభు వారిని. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ మోసం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు, చేయకుండా కూడా ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఆయనను చంపాలని విరోధంగా ఆలోచన చేసి ప్రధానులకు ప్రజలందరూ పెద్దలందరి దగ్గరికి ఆయనను తీసుకెళ్లి నిందుడిగా నిలబెట్టారు. సో ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. పొంతు పిలాతి ఆయన ఒక అధిపతి, ఆయన ఒక జడ్జి అన్నట్టు ఆ సమయంలో. సో ఆయనకు అప్పగించారు యేసు ప్రభు వారిని. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? చూసారండి, నేరములు మోపుచున్నారు యేసు ప్రభు వారి మీద. సో మన మీద కూడా అలా నేరాలు మోపే వాళ్ళు ఉంటారండి. ఆయన ఎలా డీల్ చేశాడో చూద్దాం. నేను అందుకే ఒక సందర్భాన్ని తీశాను. సో ఆడ పిల్లాతో అడుగుతున్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నువ్వు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటనైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. చూసారండి, సైలెంట్. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, అయ్యా ప్రభువా, నేను ఇక్కడ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని అక్రమం చేయలేదు, కానీ అయినా వీళ్ళు నా మీద నింద వేశారు, ఆయన వీళ్ళు నా మీద మోసాన్ని నేరం మోసారు. నేను అందరికీ ఇట్లా సువార్త ప్రకటించానే, నేను అందరికీ వాక్యాన్ని బోధించానే, నేను అందరికీ ప్రేయర్ చేశానే, అంతేకాని వీళ్ళని ఎవరిని కూడా నేను ఏం మోసం చేయలేదని ఈస్ డిడెంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. నేను ఇదే గుణము యోసేపులో ఉన్న యేసయ్యలో ఒక కామన్ గుణాన్ని నేను గమనించానండి. సో ఇప్పుడు యేసు ప్రభు వారి మీద నిందలేశారు, మోసం చేసి ఆయనను ఏంటిది జైల్లో పెట్టారు. కానీ అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా వీళ్ళు నన్ను ఇలా చేశారని అననే అనలేదే. అరే, అలాగే యోసేపు కూడా ఆ పరాయి స్త్రీ, ఆ యజమానుడి యొక్క భార్య పాపం చేయమన్నప్పుడు పాపం చేయను అంటాడు. సో పాపం చేయనన్నాడు అని ఆమె ఏం చేస్తుంది, ఆమె వెళ్ళి తన భర్తకు చెప్పి జైల్లో ఇప్పిస్తుంది. కానీ అప్పుడు యోసేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను బైబిల్ చదివినప్పుడు అడిగేవాడిని, అరే ఈయన ఏ తప్పు చేయలేదు కదా యోసేపు. సో అలా వాళ్ళ భార్య గురించి తన భర్త దగ్గర చెప్పాల్సి ఉండే కదా, నేనే తప్పు చేయలేదు, కానీ ఆమెనే తప్పు చేయమంది, నేను చేయనన్నాను, నా మీద ఇట్లా చాడీలేసింది, నా మీద ఇట్లా నేరం మోపింది, నేను చేయనన్నా కూడా అని యోసేపు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఆ భర్తకు అని అనుకున్నాను నేను. సో తర్వాత ఆయన ఏ తప్పు చేయకున్నా కూడా జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు మహిమ సింహాసనాన్ని తీసుకొని వచ్చాడు ఆ యోసేపు. ఆ ప్రపంచానికే అధిపతి అయ్యేంత అభిషేకాన్ని పొందుకొని వచ్చాడు. ఇట్ టుక్ దట్ సఫరింగ్. నేను కొత్తలో అనుకున్నానండి, యోసేపు పాపం చేయలేదు, ఆ పరాయి స్త్రీయే పాపం చేయమన్నది, ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, వాళ్ళ భర్తకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా యోసేపు. సో నేనే తప్పు చేయలేదు, నీ భార్యనే నాతో పాపం చేయమని అడిగింది, నేనే ఒప్పుకోలేదు, నా నుంచి ఏ తప్పు చేయలేదని ఒప్పుకోలేదు. కానీ ఆయన సఫరింగ్ తీసుకున్నాడు, మౌనంగా జైలుకు వెళ్ళాడండి. అప్పటి వరకు కూడా యోసేపుకి జైలుకు వెళ్లే ముందు వరకు ఆయనకు కళలు కానీ ఆ యొక్క వరం ఉంది, కానీ కళలకు భావం చెప్పే వరము ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు యాక్టివేట్ అయింది, ఆ వరం యాక్టివేట్ అయింది. ఆ కళలు చెప్పే భావం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, ఆ వరము ఆయనకు జైలుకి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ అయింది యోసేపుకి. తర్వాత అక్కడ జైల్లో కొన్ని అద్భుతాలు చూసి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఆయనే ఆ ప్రపంచానికే అధిపతి అయి కూర్చున్నాడు యోసేపు. చూసారా అండి, ఒకవేళ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ అభిషేకం వచ్చేది కాదు. సో అర్థమవుతుందా? అలాగే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ అందరూ కూడా ఆయన మీద నేరం మోపుతున్నారు, కానీ అయినా కూడా మోపుచున్నారు, ఆయన ఒక్క మాట అయినా అతనికి ఉత్తరం ఇవ్వలేదు. సో తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అర్థమవుతుందా అండి? సో ఇలా ఇద్దరిలో ఒక కామన్ గుణం ఉంది. అందుకే ఈయనే ఇప్పుడు మహిమ సింహాసనం మీద ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నాడు. సో అందుకే అన్ని వేళలా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో కొన్ని సందర్భాల్లో మన మీద నేరం వేసిన, మన మీద ఏంటిది అన్యాయంగా అక్రమంగా నిందలు వేసినా కూడా మౌనంగా ఉండడమే అన్ని విషయాలలో శ్రేయస్కరం అని దీని ద్వారా నడిచి నా జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ దేవుడు చాలా తీసుకొచ్చాడు ఇలాంటి సిచ్యువేషన్. ఆఫీస్ లో, కుటుంబంలో, చుట్టాలలో, బంధువులలో ఇలాంటి తీసుకొచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నా నోటిని కట్టి వేసేశాడు.
దేవుడు వాక్యం ద్వారా నన్ను బంధించి వేసేసాడు. సో మనం ఎవరన్నా బంధించాలంటే తాడుతో బంధించేస్తాము, లేకపోతే సంఖ్యలతో బంధించేస్తాడు. కానీ దేవుడు మాత్రము, మన దేవుడు మాత్రము మహిమ గల దేవుడు అండి. ఆయన మనందరినీ వాక్యంతోటే బంధించేస్తాడు. అంత గొప్ప దేవుడు. మనల్ని, ప్రతి క్రైస్తవుని బంధించాలంటే ఒక కట్టె అవసరం లేదు, లేకపోతే ఒక కర్ర అవసరం లేదు, లేకపోతే ఒక త్రాడు అవసరం లేదు. క్రైస్తవుని బంధించాలంటే ఒక సంకెళ్ళు అవసరం లేదు, ఐరన్ రాడ్స్ అవసరం లేదు. వాక్యంతో బంధించేస్తాడు దేవుడు. అలాగే వాక్యంతో దేవుడు నా నోరు కూడా మూర్చి వేసేసాడు, వాక్యంతో నన్ను కూడా బంధించేశాడు. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నోరు తెరవద్దు, నోరు తెరవద్దు, నోరు తెరవద్దు. సో అప్పుడు అర్థమైంది, ఓహో యేసు ప్రభువారు ఇలా నోరు తెరవకుండా ఉన్నాడు కాబట్టే ఆయన శిలువ మరణానికి ఉపయోగపడి ఇప్పుడు ఆ తండ్రి కుడిపార్శ్వనం మీద అత్యధికమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, మహిమ గల స్వరూపముతో కూర్చొని ఉన్నాడు అన్నాడు. యోసేపు కూడా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తప్పు చేయకున్నా కూడా మళ్ళీ తిరిగి చాడీలు చెప్పకుండా మౌనంగా ఆయన సఫరింగ్ తీసుకున్నాడు. అందుకే ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆ యొక్క ప్రపంచానికి అధిపతి అనే సింహాసనం మీద కూర్చొని బయటికి వచ్చాడు అని అర్థమైంది. చూసారండి, ఆ సఫరింగ్ లో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని తీసాడా లేదా యోసేపుని? సో అప్పుడు అనుకున్నాను, ఎందుకు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఈయన చూడండి, ఆయన అయ్యో వీళ్ళందరూ నేరం మోపుచున్నారే, నీవు వినలేదా? కానీ పిలాతు కూడా అర్థమైంది, వీళ్ళు నేరం మోపుతున్నారు, ఈయన ఏ తప్పు చేయలేదని. కానీ ఈయన ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చాడీలు చెప్పట్లేదు. సో అర్థమవుతుందా? క్రైస్ట్, నేను కావాలని ఎగ్జాంపుల్ తీశాను, ఎలా డీల్ చేస్తున్నాడో చూడండి యేసు ప్రభువారు. మౌనమే అన్నిటికీ సమాధానం. ఎందుకంటే అన్నాడు యోసేపు తప్పు చేయలేదు, అందుకే భయపడలేదు. ఈనాడు యేసు ప్రభువారు కూడా తప్పు చేయలేదు, అందుకే నేరాలకు, ఘోరాలకు, లేకపోతే ఆ నిందలకు భయపడట్లేదు. యేసు ప్రభువారు కూడా అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈయన మౌనాన్ని చూసి ఆయనే ఆశ్చర్యపోయాడట. సో నాకు కూడా నా ఉద్యోగంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందరూ చాడీలు చెప్పినా మళ్ళీ నేను తిరిగి చాడీలు చెప్పలేదు. ఒకరి వల్ల నాకు ఉద్యోగం పోయినా కూడా వీళ్ళ వల్ల నాకు ఉద్యోగం పోతుందని నేను చెప్పకుండా బయటికి వచ్చాను, వీళ్ళ వల్ల నాకు ఉద్యోగం పోయిందని కూడా ఎవరికి చెప్పకుండా వచ్చాను. సో అప్పుడు దేవుడు మహిమకరంగా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్ ని నడిపించడం జరిగింది. సో అలా కట్టివేసేసాడు దేవుడు నా నోరును కూడా. సో కొన్ని సందర్భాల్లో మన నోరుని కట్టివేయాల్సి వస్తుంది. ఇది క్రైస్తు ఇలా నడిచాడు. సో అయితే ఆయన ఒక్క మాట అయినాను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించితిరని అతడు ఎరిగి ఉండెను. చూసారా అండి, మన వెనకాల కూడా అసూయ పరులు ఉంటారు, మన మీద కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, మన మీద విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు. బట్ రిమైనింగ్ యూ షుడ్ బి సైలెంట్. మనం సైలెంట్ గా ఉండడమే సమాధానము. సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు పగ తీర్చుకున్నట్టే, సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు యుద్ధము చేసినట్టే. ఆనాడు యోసేపు సైలెంట్ గా ఉన్నాడు. కొంతకాలము శ్రమలు వచ్చేసాయి, కొంతకాలము ఆ యొక్క యోసేపుకి ఆ యొక్క శ్రమలు వచ్చేసాయి. దాని తర్వాత గొప్ప ఆశీర్వాదంతో బయటికి వచ్చాడు. సో నీ కూడా నీ శ్రమలలో మౌనంగా ఉండు, నీ యొక్క అవమానాలలో మౌనంగా ఉండు, నీ యొక్క నిందలలో నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే యేసు ప్రభువు మౌనంగా. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తీశాను బైబిల్లో నుంచి, ఎలా క్రైస్ట్ నివసించాడో ఈ ఎగ్జాంపుల్ మీకు చూపిద్దామని తీశాను. సో కాబట్టి మౌనమే అన్నిటికీ సమాధానం అండి. మౌనం అనేది ఏంటంటే ఒక బ్లాంక్ చెక్ లాంటిది, అదే సమాధానం ఇస్తుంది, ఎంతైనా సమాధానం ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అని వారిని అడగక ఏలైనగా అసూయ చేత ఆయనను అప్పగించిరని అతన్ని ఎరిగి ఉండెను. సో ఎందుకంటే కొన్నిసార్లు మనం కూడా ఇతరుల అసూయకు బలి కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇతరులు మన మీద నిందలు వేస్తారు, వాళ్ళు మన మీద నిందలు వేస్తారు, మనల్ని అన్యాయంగా అక్రమంగా చిత్రీకరిస్తారు. అయినా కూడా యూ షుడ్ రిమైనింగ్ సైలెంట్ ఓన్లీ. ఇది క్రైస్తు ఇలా డీల్ చేసేవాడు. అలాగే క్రైస్తుని పోలిన యోసేపు కూడా అలాగే డీల్ చేసేవాడు. సో అలా డీల్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరు గొప్ప స్థానంలో కూర్చున్నారు. మేబీ మనల్ని కూడా దేవుడు గొప్ప స్థానంలో కూర్చోబెడతాడు. అందుకే ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ అసూయల పాటలు ఉన్నప్పుడు మనం నోరు పారేసుకోకుండా ప్రార్థించి దేవుడికి అప్ప చెప్పుకుందాము. సో అందుకే అర్థమవుతుందండి, గొడవలు పెట్టుకునేవాడు క్రైస్తవుడు కాదు. సో చాడీలు చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. సో ఇక్కడ క్రీస్తు చాడీలు చెప్పట్లేదు. సో ఈజ్ నాట్ ఏబుల్ టు ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ ఆల్సో. అతను ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు, ఇది జరిగిందని చెప్పట్లేదు. అన్నాడు యోసేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అంతే కదండి, ఇగో మీ భార్యనే నాతో పాపం చేయమన్నది, నేను చేయలేదు, నేనే ఇంకా తప్పించుకున్నాను ప్రభు అని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోయాడు యోసేపు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన నోటిని కూడా మూపివేస్తాడండి.
సో మనం ఏం అన్యాయం చేయకుండా, మనం ఏం మోసం చేయకుండా, సో ఇలా బలి కావడానికి అన్యాయం చేశాను. ఎందుకంటే ఆశీర్వాదం అక్కడి నుంచే మొదలవుతుంది. ఆనాడు యోసేపు ఆ సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఈనాడు యేసు ప్రభు వారు ఆ సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు లోకానికంతా కూడా యోసేపు ద్వారా ఆనాడు లోకానికి ఎంత ఆశీర్వాదం వచ్చిందో, యేసు ప్రభు వారి ద్వారా కూడా ఇప్పుడు లోకానికి అంత ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఆ సఫరింగ్ తీసుకో, నీ ద్వారా కూడా లోకం రక్షించబడుతుంది. నీ ద్వారా కూడా లోకము ఏంటిది వెలుగులోకి వస్తుంది. నీ ద్వారా కూడా లోకము ఆశీర్వదించబడుతుంది. ఆ సఫరింగ్, అందుకే సమ్ టైమ్స్ వి షుడ్ టేక్ దట్ సఫరింగ్. ఆ సఫరింగ్ తీసుకోవాలి. దేవుడు నేర్పించాడు, టీచ్ చేశాడు, నువ్వు సఫరింగ్ తీసుకోవాల్సిందే అని చెప్పాడు నాకు. ఐ టుక్ సఫరింగ్. తీసుకున్న కొద్ది ఇంకా విమర్శించే వాళ్ళు, అసూయ పడే వాళ్ళు, ఇలా అప్పుడు యేసు ప్రభు వారిని ఎలాగైతే అనేవారో అలాగే మన మీదకి వస్తుంటా అంటారు. ఆయనను అప్పగించడని అతన్ని ఎరిగి ఉండేను. అతడు న్యాయం పీఠ మీద కూర్చి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతునికి జోలికి పోవద్దు. చూసారా అండి, నాకు కూడా ఒక రోజు దేవుడు మాట్లాడాడు, అయ్యా చుట్టూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఆఫీస్ లో, అయ్యా నేనేం మాట్లాడట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను, అప్రిసియేషన్స్ వస్తున్నాయి, రివార్డ్స్ వస్తున్నాయి, రికగ్నైజేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు నా మనసుతో ఒక మాట మాట్లాడండి, నాకు ఇప్పటికీ గుర్తు, నిన్ను నిందించువాడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు, నీతిమంతుడిని నిందించిన ఎడల వాళ్ళే అవినీతి పాలై నశించిపోదురు అని ఇలా దేవుడు ఒక వాయిస్ ద్వారా నాతో మాట్లాడాడు. అందుకే అప్పటి నుంచి మనం ఉండాల్సిన నీతిలో మనం ఉందాము. మనం తప్పు చేసామా లేదా మనకు తెలిస్తే చాలు, 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే డోంట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను అదే అనుకుంటాను, నా గురించి నేను ఎప్పుడు కూడా మార్కెట్ చేసుకోలేదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా తన గురించి తను మార్కెట్ చేసుకున్నాడా? ఈజ్ నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో అబౌట్ హిమ్. ఆయన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేదు అండి. అన్నాడు యోసేపు కూడా ఆయన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేదు. ఆ రోజు అన్న తమ్ములు యోసేపుని హింసిస్తే మౌనంగా వచ్చేసాడు. ఆనాడు ఆ యొక్క ఆ పరాయి స్త్రీ పాపం చేయమన్నా కూడా చేయకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ సఫరింగ్ తీసుకున్నాడు. అందుకే ప్రపంచానికి అన్నాడు యోసేపు ఆశీర్వాదంగా మారాడు. ఇప్పుడు ప్రపంచాలన్నిటికీ యేసయ్య ఆశీర్వాదంగా మారాడు. నువ్వు కూడా ఆ సఫరింగ్ తీసుకుంటే మేబీ నువ్వు కూడా ప్రపంచానికి ఆశీర్వాదంగా మారొచ్చు. చూసారా అండి, ఆల్వేస్ దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ ద సఫరింగ్. ఆ సఫరింగ్ వెనకాల ఒక బ్లెస్సింగ్ ఉంటదండి. సో నీతిమంతుని జోలికి పోవద్దు, నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు. ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారా, దూషిస్తున్నారా, వాళ్ళను దేవుడు చూసుకుంటారు. ఎందుకంటే ఒక క్రిమినల్ జోలికి పోయినా బ్రతుకుతావు, కానీ నీతిమంతుడికి జోలికి పోతే మాత్రం ఎవరు బ్రతకలేరండి. అందుకే మనం నీతిగా ఉందాము. ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను. చూసారా, వాళ్ళ భార్య అంటుంది, ఆ పిలాతు వాళ్ళ భార్య, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆయన గురించి నేను కలలో చూశాను, ఆయన దగ్గరికి వెళ్తే మనమే నాశనం అయిపోతాము అని వర్తమానము పంపింది వాళ్ళ భార్య. అందుకని నువ్వు నీతిగా ఉన్నావా, నీ జోలికి ఎవరైనా వస్తున్నారా, అది వాళ్ళకే రిస్క్. సో అర్థమవుతుందని ఇలా డీల్ చేద్దాం మనందరము కూడా. సో క్రైస్తు లాగా డీల్ చేద్దాం. క్రైస్ట్ ఎలా డీల్ చేశాడు? మౌనము. ఏ సందర్భం వచ్చినా మౌనాన్ని మాత్రం వదులుకోదు. కొన్నిసార్లు మనం అపవాది ఏం చేస్తారంటే మన నోటి నుంచి ఒక మాట అనేలాగా చేస్తాడు, ఒక మాట అనేలాగా, ఒక మాట పడేలాగా చేస్తాడు. సో అదే ఆ మౌనాన్ని కంట్రోల్ చేసుకుందాం. ఆ మాటలను కంట్రోల్ చేసుకొని మౌనాన్ని జయిద్దాం. మౌనం ద్వారా మన సమస్యలను జయిద్దాము. సో అందుకే అండి, ఊకుంటే ఉసిరే తాకుతుంది అని ఒక సామెత ఉంటది. నువ్వు ఊరుకో, ఉసిరే తాకుతుంది అని ఒక సామెత ఉంది. సో అన్నాడు, అన్నదమ్ముల కంటే యోసేపు ఎక్కువ ఆశీర్వదించబడ్డా లేదా? ఎస్, ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఆల్వేస్ బీ సైలెంట్, ఆల్వేస్ బీ సైలెంట్. మిక్కిలి మౌనంగా ఉండుట క్రైస్తవుడికి ఎంతో మేలు. సో ఇలా డీల్ చేద్దాము. సో డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ టు ఎనీబడి. సో ఎప్పుడు కూడా నిన్నెవరన్నా మూర్ఖుడు అనుకుంటే అనుకోనివ్వండి, నిన్నెవరన్నా దయ్యం అనుకుంటే అనుకోనివ్వండి, నిన్నెవరన్నా దేవుడు అని అనుకుంటే అనుకోనివ్వండి, నిన్నెవరైనా మంచోడు కాదనుకుంటే అనుకోనివ్వండి, మనల్ని ఎవరైనా మంచోడు అని అనుకుంటే అనుకోనివ్వండి, వాళ్ళు ఏదన్నా అనుకోనివ్వండి. సో ఏది కూడా మనకు హాని జరగదు. మనము ఏంటిదో, మనం ఎలా ఉంటామో మనకు తెలిస్తే సరిపోతుంది. మనం అంటే ఏంటిదో మనకు, మన అంతరాత్మకు, మన యొక్క నమ్ముకున్న దేవుడికి, మన హృదయానికి, మన మనస్సాక్షికి తెలిస్తే చాలండి మనము ఎవరేంటిది అనేది. ఎందుకంటే 10 మంది 10 రకాలు అనుకున్నా కూడా నువ్వు చెడ్డవాడివి కాదు. 1000 మంది 1000 రకాలు అనుకున్నా నువ్వు చెడ్డదానివి కాదు. 1,00,000 మంది 1,00,000 రకాలు అనుకున్నా నువ్వు చెడ్డదాని కాదు. నువ్వు ఎప్పుడైతే చెడు చేస్తావో అప్పుడే చెడ్డదానివి అవుతావు. సో అందుకే వర్తమానం పంపడం. ఎందుకంటే యేసుప్రభువుకి తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని.
బట్ రిమైనింగ్ ఇట్ సైలెంట్. ఆయన గురించి ఆయన మార్కెట్ చేసుకోవట్లేదు. అన్నాడు యోసేపు కూడా తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని. అందుకే ఆయన కూడా ఎవరికి కూడా మార్కెటింగ్ చేసుకోలేదు తన గురించి. డోంట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. నాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను గురించి నేను ఎప్పుడు కూడా మార్కెటింగ్ చేసుకోలేదు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేనంటే ఏంటిదో దేవుడికి తెలుసు. అలాగే యేసయ్య అంటే ఏంటిదో పరలోకపు తండ్రి తెలుసు. అలాగే యోసేపు అంటే ఏంటిదో దేవుడికి తెలుసు. అందుకే మనం అంటే ఏంటిదో దేవుడికి తెలుసు అండి. ఎందుకంటే ఈ సఫరింగ్ లో నుంచే దేవుడు ఏం తీస్తాడు? అభిషేకాన్ని తీస్తాడు. నాకు ఈ వరాలు ఈ ఫలాలు కూడా ఈ సఫరింగ్ లో నుంచి వచ్చినాయండి. దేవుడు చాలా సీజన్స్ గుండా తీసుకెళ్ళాడు నన్ను. చాలా శ్రమల గుండా పోరాటాల గుండా తీసుకెళ్లాడు. ఆ శ్రమలు పోరాటాల నుంచే ఇగో ఈ వాక్యము ఇంత అభివృద్ధి చెందడానికి కారణం దేవుడు నన్ను నడిపించిన విధానం అలాంటిది. సో ఈ హీలింగ్ పవర్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, ప్రొఫెసీ కావచ్చు, ఇవన్నీ కూడా సఫరింగ్ లో నుంచి వచ్చాయండి. ఈ వాక్య బోధన కావచ్చు సఫరింగ్ లో నుంచి వచ్చాయండి. సో చెప్తున్నా కదా, నాలాంటి సఫరింగ్ పగోడి కూడా రావద్దని కోరుకుంటా. అలాంటి సఫరింగ్స్ వచ్చాయి, అలాంటి నమ్మక ద్రోహాలు వచ్చాయి, అలాంటి అలాంటి ఘోరమైన సిచ్యువేషన్స్ నా జీవితంలో వచ్చాయి. పగోడి కూడా రావద్దని కోరుకుంటా. సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే ఆ సఫరింగ్ తీసుకున్నాను కాబట్టే, దేవుడు తీసుకోమన్నాడు చెప్పాడు కాబట్టే ఇగో ఈ ఈ మహిమ గల వాక్యాలు బయటికి వస్తున్నాయి. ఎందుకంటే ఆ సఫరింగ్ లేకపోతే అది రాదు. సో ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జన సమూహంలో ప్రేరేపించింది. అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తబడిన యేసును ఏమి చేతురని వారిని అడగగా సిల్వ వేయమని అందరూ చెప్పిరి. చూసారా, సిల్వ వేయమని సిల్వ మీద. అయినా మౌనంగా ఉన్నాడు యేసు ప్రభువారు. అయినా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. సో దిస్ ఈస్ హౌ క్రైస్ట్ లివ్. సో క్రైస్త అనేవాడు మౌనంగా ఉండాలి. నిందలకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. అవమానాలకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. అండ్ తిరిగి ఏంటిది విమర్శించే వాళ్ళకు భయపడే వాళ్ళు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడికి ఇవన్నీ కామను. ఇప్పుడు యేసు ప్రభు వారికి నిందలు కామనే, అవమానాలు కామనే. సో ఆయనను విమర్శించే వాళ్ళు కామనే, ఆయనను దూషించే వాళ్ళు కామనే, ఆయన మీద అసహ్యపడే వాళ్ళు కామనే. సో మన మీద కూడా ఉంటారండి. ఇప్పుడు ఆయనను పోలి నడుస్తున్నప్పుడు నిన్ను కూడా అసహించుకుంటారు. ఆయనను పోలి నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను కూడా హింసిస్తారు. ఆయనను పోలి నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను కూడా ఏంటి ద్వేషిస్తారు, నిన్ను కూడా హింసిస్తారు. అది నువ్వు తీసుకో, ఆ సఫరింగ్ తీసుకో. దేవుడు వాళ్ళకంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా అండి? సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డీల్. ఇప్పటి వరకు మనము ఆ సఫరింగ్ తీసుకోలేదు కాబట్టి వేరే విషయాలలో మనం సఫర్ అయ్యాము. ఫైనాన్స్ ప్రాబ్లంలో, హెల్త్ ప్రాబ్లంలో మనం సఫర్ అయ్యాము. ఈ సఫరింగ్ తీసుకోలేదు. వాడు మాట అన్నాడా? నన్నోడు వాళ్ళు మాట్లాడడానికి నేను మాట అంటా. వాళ్ళు నన్ను విమర్శించారా? నన్నోళ్ళు విమర్శించడానికి నేను విమర్శిస్తా అని మనం వేరే విషయాలలో సఫరింగ్ తీసుకున్నాము. ఈ విషయంలో సఫరింగ్ తీసుకోలేదు. అందుకే ఈ ఫైనాన్స్ ప్రాబ్లం, హెల్త్ విషయాలు, లేదా పిల్లలకు పెళ్లి కాకపోవడం, ఉద్యోగం రాకపోవడం, ఈ ఆర్థిక కష్టాలు, ఇవన్నీ కూడా ఈ సఫరింగ్ తీసుకోకపోవడం వల్ల ఈ సఫరింగ్ వచ్చింది. ఒకవేళ నువ్వు ఈ సఫరింగ్ తీసుకుంటే ఈ సఫరింగ్ రాదు. అర్థమవుతుందండి? నా అనుభవంతో చెప్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక గొడవ అయినప్పుడు ఒక ఆమె క్రైస్తవురాలే వాళ్ళ మీదకి ఎగబడుతుంది. వద్దమ్మా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, అలా ఎగబడి మాట్లాడద్దు. వాళ్ళు అన్నప్పుడు ఓర్చుకో, వాళ్ళు అన్నప్పుడు నువ్వు సహించు, భరించన్నప్పుడు వినలేదు. ఆమె అలాగే ఎగబడి మాట్లాడి వాళ్ళని తిట్టి విమర్శించింది. దేవుడి బిడ్డనే, 30 సంవత్సరాల నుంచి దేవుళ్ళలోనే ఉంది. అప్పుడు ఆమెకు వేరే రకంగా ఒక సఫరింగ్ వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు కాకపోవడం, లేకపోతే ఉద్యోగము పోవడము, లేకపోతే అనారోగ్య సమస్యలు రావడం, లేకపోతే ఇంట్లో పిల్లలు దారి తప్పిపోవడం, ఈ సఫరింగ్ వచ్చింది. ఈ సఫరింగ్ తీసుకోలేదు. నేను అన్నాను తీసుకో అని చెప్పాను, వినలేదు. ఈ సఫరింగ్ తీసుకొని ఉంటే ఆ సఫరింగ్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్ కే ఆ సఫరింగ్ వచ్చేసింది. అర్థమవుతుందా అండి? మనము ఇది తీసుకోవాలి. అవమానం వచ్చినప్పుడు భరించు, నిందలు వచ్చినప్పుడు భరించు, విమర్శలు వచ్చినప్పుడు భరించు. ఆ సఫరింగ్ తీసుకో. లేదు నేను భరించను, వాళ్ళని తిరిగి నిందిస్తా, తిరిగి దూషిస్తా అంటే నీకు వేరే దగ్గర ఆశీర్వాదం ఆగిపోయి ఆ సఫరింగ్, నీకు ఉద్యోగం రావడం లేట్ అవుతుంది, లేకపోతే మ్యారేజ్ కావడం లేట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడం లేట్ అవుతుంది, లేకపోతే పిల్లలు పెళ్లి కావడం, లేకపోతే దారి తప్పిపోవడం లేట్ అవుతుంది. అందుకే ఇక్కడ నీకు సఫరింగ్ పెరుగుతుంది. అందుకే కష్టమైనా కూడా ఆ నిందను మనం ఏం చేద్దాము? బేర్ చేద్దాం. అవమానాన్ని బేర్ చేద్దాం. ఆ యొక్క అసూయను ఆ యొక్క ఏంటిది ఆ విమర్శలను బేర్ చేద్దాము. అప్పుడు దేవుడు, నువ్వు ఇక్కడ సఫరింగ్ తీసుకున్నావు కదా,
నీ యథార్థ హృదయాన్ని చూసి దేవుడు ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. యోసేపు వాళ్ళ అన్నదమ్ముల నుంచి సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఒక రాజు దగ్గర అసిస్టెంట్ గా పనిచేయడం జరిగింది. అలాగే రాజు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు ఆయన ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ పాపం చేయలేదు. చేయకున్నా కూడా విమర్శను, దూషణను తీసుకున్నాడు కాబట్టి ఆయన గొప్ప అభిషేకంతో బయటికి వచ్చాడు. ప్రపంచానికే అధిపతి అనే సింహాసనంతో బయటికి వచ్చాడు. సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన జీవిత కాలంలో ఇక ఏ సఫరింగ్ లేదు. ఇక జీవితకాలం అంతా కూడా ధనముతో, ఐశ్వర్యంతో, పేరుతో, ఘనతతో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ఆయనను విమర్శించిన వాళ్ళు కూడా, ఆయనను దూషించిన వాళ్ళు కూడా వచ్చి కాళ్ళ దగ్గర పడ్డారు. సో ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రధానులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చి ఆయన ముందు మోకరిస్తున్నారు. ప్రతి నాలిక స్థుతిస్తుంది. అర్థమవుతుందా అండి? గొప్ప మర్మం అండి ఇది, వాక్యంలో ఉన్న గొప్ప మర్మము. అందుకే టేక్ దట్ సఫరింగ్. అందరూ కూడా సఫరింగ్ తీసుకోండి, పర్లేదు. ఎవరైనా నిన్ను విమర్శించారా, తిరిగి విమర్శించకు, మౌనంగా అంగీకరించు. దూషించారా, నువ్వు మౌనంగా అంగీకరించు, తిరిగి దూషించకు. సో నిన్ను ఎవరైనా ద్వేషించారా, మౌనంగా అంగీకరించు, తిరిగి ద్వేషించకు. ఆ ద్వేషం నుంచే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ద్వేషకుల ముందటనే నిన్ను ఆశీర్వదిస్తాడు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ద యువర్ సర్కమ్స్టాన్సెస్, యువర్ పీపుల్ ని, నీ పీపుల్ ని, నీ సర్కమ్స్టాన్సెస్ నువ్వు ఇలా హ్యాండిల్ చేయాలి. ఆల్వేస్ బీ సైలెంట్. డోంట్ రెస్పాండ్ టు ఎనీబడి. డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు ఎనీబడి. నీ గురించి నువ్వు ఎవరికి మార్కెటింగ్ చేసుకోకు. నీ గురించి నువ్వు ఎవరికి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ టేక్. నీ యథార్థ హృదయం ఉందా చాలు. దేవుడే నిన్ను ఎక్కడనో కూర్చోబెడతాడు. సో దేవుడు ఎక్కడనో కూర్చోబెడతాడు. యథార్థ హృదయం కావాలి ఆయనకు. సో హంబుల్ హార్ట్ కావాలి. నీ లోపల నీతి ఉందా, దేవుడు నిన్ను వదిలిపెట్టడండి, ఎన్నో కూర్చోబెడతాడు. సో బైబిల్లో చూడండి, నీతిమంతుడు ఆశీర్వదించబడ్డాడా, అవినీతిమంతుడు ఆశీర్వదించబడ్డాడా? అవినీతిమంతుడు ఎక్కడ కూడా ఆశీర్వదించబడలేదు, నీతిమంతుడే ఆశీర్వదించబడ్డాడు. సో ఇట్స్ ఎ కామన్ సిమిలర్ ఏంటిది క్వాలిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ లో, జోసెఫ్ లో కామన్ నేచర్ ఉంది. అందుకే ఇద్దరు కూడా గొప్ప ఆశీర్వాదానికి వారసులయ్యారు. అర్థమవుతుందండి? సిల్వ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశారని అడగగా వారు సిల్వ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసేది. చూసారండి, ఆయనకు తెలుసు ఈయన ఏ దుష్కార్యం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఆయన ఏ మోసం చేయలేదు. అయినా కూడా వాళ్ళు సిల్వ వేయమని అన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మౌనంగా యాక్సెప్ట్ చేశాడు అన్నిటిని కూడా. ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు ఈయన ఏ తప్పు చేయలేదని, మనం ఏ తప్పు చేయలేదని మనం అందుకే నీ భర్త తిట్టినా నువ్వు నోరు మూసుకో, నీ భార్య ఏమన్నా నోరు మూసుకో, నీ అత్తగారు ఏమన్నా నోరు మూసుకో, నీ తల్లి గారు ఏమన్నా నోరు మూసుకో. సఫరింగ్ నేను తీసుకున్నానండి, ఇవన్నీ విషయాలలో సఫరింగ్ తీసుకున్నాను. మా మేనేజర్ ఏమన్నా ఐ కంట్రోల్ మై మౌత్. నా కొలీగ్స్, నాకంటే జూనియర్స్ కూడా నా గురించి విమర్శించిన, దూషించిన, ఐ కంట్రోల్ మై మౌత్. మళ్ళీ వాళ్ళ గురించి ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, నా గురించి కూడా నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే నేనేంటిదో నా దేవుడికి తెలుసు, నేనంటే ఏంటిదో నా దేవుడికి తెలుసు. నా దేవుడు చూస్తే చాలు, నా ప్రవర్తన, నా బిహేవియర్ నా దేవుడు మెచ్చుకుంటే చాలు. అంతేకాని ఇప్పుడు ఎవరి దగ్గర కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసింది లేదు, నెగిటివ్ గా మాట్లాడింది లేదు. బాధ ఎక్కువైతే కూడా నాకు చిన్నప్పటి నుంచి గుణము, బాధ ఎక్కువైనా సంతోషంగా భరించే గుణము నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో నాకు కష్టం వచ్చిందని చెప్పుకోలేనండి. బాధ వచ్చినా కూడా నాకు ఈ బాధ ఉందని కూడా ఎవరికి నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అంటే నాకు చెప్పుకోవడం కూడా రాదు ఈ బాధ ఉందని కూడా. సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆయన మీద ఏం చేశారు, రాళ్ళు వేశారు, సిల్వ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. ఇంకొకటి చూద్దాము, మీకు ఇంకొక క్వాలిటీ చూపిస్తాను. సో ఇక్కడ యేసు ప్రభు వారి మీద నింద వేశారు, ఆయన మీద అక్రమం వేశారు, ఆయన మీద విమర్శించారు. కానీ ఆయన తిరిగి విమర్శించలేదు, తిరిగి దూషించలేదు, తిరిగి రాళ్ళు వేయలేదు. అర్థమవుతుందా? అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద రాళ్ళు వేస్తే ఆయన ఆపాడా లేదా? ఆయన వేయనిచ్చాడా? వేయనీయలేదు. సో అర్థమవుతుందా అండి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద అందరూ రాళ్ళు వేస్తా అంటే ఆయన రాళ్ళు వేయనీయలేదు. మధ్యవర్తిగా నిలబడి ఆపివేసేశాడు, శాంతపరిచాడు, ఆమెను కాపాడాడు, రక్షించాడు. కానీ ఆయనను వేయకుండా ఆపివేసేశాడు. కానీ ఈయన మీద రాళ్ళు వేసినప్పుడు ఆయన ఆపడానికి కూడా ప్రయత్నించలేదే. చూసారా? ఇంకా మీకు కామన్, ఇంకా లోతుగా మీకు తీసుకెళ్తున్నాడు వాక్యాన్ని. ఈయన మీద నిందించారు, మళ్ళీ తిరిగి నింద వేయలేదు. రాళ్ళేశారు, మళ్ళీ తిరిగి రాళ్ళేలేదు. విమర్శించారు, మళ్ళీ తిరిగి విమర్శించలేదు. యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. కానీ అదే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, పాపం చేసిన స్త్రీ మీద రాళ్ళు వేస్తా అంటే మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉండలేదు. ఆయన అందరినీ మందలించాడు.
రాళ్లను వేయనీయలేదు, మధ్యలో ఉండి శాంతి పరిచాడు, మధ్య వ్యక్తి ఉండి శాంతపరిచాడు, అందరూ మౌనంగా వెళ్ళిపోయారు. చూసారా అండి? అందుకే నీ పొరుగువాడి మీద ఏమన్నా అన్యాయం జరిగితే కూడా మనం రియాక్ట్ కావాల్సి ఉంటది. వాడికి అన్యాయం, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానండి, మీ ఇంటి ముందట ఒక కట్ల పాము లేకపోతే నాగు పాము కనపడ్డది, చెప్పాలి నేను, ఇగో మీ ఇంటి దగ్గర పామును చూశాను, జాగ్రత్తగా ఉండండి అని. అయితే మీ ఇంటి ముందటికి వచ్చాను, మీ ఇంటి ముందట ఒక దొంగ ఉన్నాడు, సో వాడు దొంగ అని తెలుసు నాకు, ఈ దొంగ మీ ఇంటి ముందట తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. అంటే కాపాడాలి. వి ట్రై టు ప్రొటెక్ట్ అవర్ పీపుల్, అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ ట్రై టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆయన వ్యభిచారం చేసిన మంచిదే, ఆయన నేను మళ్ళీ పాపం చేసిన అనకుండా, నువ్వు దోషి చేసిన అనకుండా యాక్సెప్ట్ చేశాడు. ఆయన దగ్గర పాపులు కూడా ఏంటిది కూర్చొని తిన్నారు, ఆయన కూడా ఆయన పాపము అని అనలేదు. సో ఇది క్రైస్తవుడి యొక్క లక్షణాలు. సో ఇలా బ్రతకాలనేది చాలా చెక్ లిస్ట్ అండి, చాలా చెక్ లిస్ట్. ఆయన మీద రాళ్ళేసినప్పుడు తిరిగి రాలేదు, కానీ ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద రాళ్ళేసినప్పుడు ఆయన రాళ్ళు వేయకుండా ఆపివేసేసాడు. సో దట్స్ ఈస్ ఆఫ్ క్రైస్ట్. సో అందుకే నీ పొరుగువాడికి చెడు జరిగితే చెడు జరగని అని చూడకుండా ఆపివేయడమే మర్యాద అని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్పాడు. సో పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు. చూసారండి, చేతులు కడుక్కున్నాడు. చెప్పలేము, దోషాలు అలా వస్తాయండి. మనం ఉత్తి పుణ్యానికి ఒక మాట మాట్లాడతాము, ఉత్తి పుణ్యానికి ఒక తీర్పు తీరుస్తాము, దానివల్ల దోషాలు వస్తాయి. సో ఇప్పుడు ఆయన అమ్మో ఈ నీతిమంతుడికి జోలికి వస్తే నా మీదికి ఏమైనా నింద వస్తలేమో, నాకు నా కుటుంబానికి ఏమైనా ఖర్చు వస్తుందేమో అని ఏం చేస్తున్నాడు, చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను ఇక నిరపరాధిని మీరే చూసుకోవడానికి చెప్పాను. చూసారని, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇతరుల విషయాలలో ఇన్వాల్వ్ కాకండి. మంచి చెప్పండి, మంచి చేయండి, కానీ ఆ తప్పుడు తీర్పులు తీర్చదు. చూసారా, ఆయన ఇతను నీతిమంతుడు, ఇతని మీద నేను తప్పుడు తీర్పు తీరుస్తే నాకు ఏదైనా పనిష్మెంట్ వస్తుందని ఏం చేస్తున్నాడు, చేతులు కడుగుతున్నాడు, నిరపరాధినని చేతులు కడుగుతున్నాడు. ఎందుకంటే తెలుసు ఈయనకు శిక్ష విధిస్తే నాకు దోషం వస్తుంది, ఇక మీరు చూసుకోండి అని వదిలేసేసాడు. కానీ యేసు ప్రభువు అలాంటి వారిని కూడా ఏం చేశాడో చూద్దాము. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదికి మా పిల్లల మీదికి ఉండును గాకనేది. చూసారండి, మూర్ఖపు జనాలు, అందరు మళ్ళీ వీళ్ళు క్రిస్టియన్సే, అందరు కూడా వీళ్ళు క్రైస్తవులే, అందరు కూడా వాక్యాన్ని విన్న వాళ్ళే, వాక్యాన్ని నమ్మిన వాళ్ళే. అన్యులు కాదు ఆయన వేసింది, క్రైస్తవులే ఆయన సిలువ వేసింది. అప్పుడు అతడు వారు కోరినట్టుగా బరబ్బను వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. చూసారా, ఏ మోసం చేయకుండా, ఏ అన్యాయం చేస్తుండే, ఏ అక్రమం చేయకుండా కూడా యేసు ప్రభువారు ఆ బందికానంలో పడడం జరిగింది, ఆయనతో కొరడాలో కొట్టించడం జరిగింది, సిలువ వేయడం జరిగింది. అయినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇలా మనం బ్రతకడం కష్టము, ఇలా బ్రతకాలి అంటున్నాడు. సో నీ మీద నింద వచ్చినప్పుడు మౌనంగా ఉండు, అవమానాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండు. సో మౌనంగా ఉండి అన్నిటిని జయిద్దాము. అప్పుడు అధిపతి యొక్క సైనికుల యేసును అధికార మందిరంలోకి తీసుకొని ఆయన యుద్ధ సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనను ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కూడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాలని యూదుల రాజానికి శుభమని ఆయనకు అపహసించి, చూసారు, అపహసిస్తున్నారు, నిందించారు, విమర్శించారు, దూషించారు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆనాడు యోసేపును కూడా నిందించారు, అవమానించారు, నిందించారు, దూషించారు, ఆయన మౌనంగా ఉన్నారు. సో మన సిచ్యువేషన్స్, నన్ను కూడా దేవుడు ఇలా కట్టిపడేశాడండి చాలా సందర్భాల్లో. అందుకే మీ దగ్గర ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చెప్పలేను, ఎందుకంటే గాడ్ కంట్రోల్ మై మౌత్. నువ్వు తీసుకో, ఆ సఫరింగ్ తీసుకున్నప్పుడే నీకు బయటికి వస్తుంది ఆ మహిమ. అందుకే ఆ సఫరింగ్ లో నుంచి ఆ హీలింగ్ పవర్ వస్తుంది, ఆ డెలివరెన్స్ పవర్ వస్తుంది, ఆ ప్రవచన పవర్ వస్తుంది, ఆ బైబిల్ ప్రీచింగ్ పవర్ వస్తుంది. సో అండ్ వర్షిప్ వస్తుంది. ఇవంతా కూడా సఫరింగ్ లో నుంచి వచ్చినాయి. అందుకే సఫరింగ్ వెనకాల గొప్ప బ్లెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈయన సఫరింగ్ తీసుకున్నాడా యేసుప్రభు, తర్వాత యేసుప్రభు ద్వారా ఈ లోకానికి అంతా రక్షణ వచ్చిందా రాలేదా? రక్షణ వచ్చింది. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చూసారా అండి, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆ రెల్లుతో దానిని తల మీద కొట్టారు. అండ్ ఇంకోటి ఏం చేద్దాము, ఆయన మీద ముళ్ళ కిరీటాన్ని అల్లి పెట్టారు. ఆయన కుడి చేతిలోంచి ఆయన మోకాళ్ళ మీద యూదుల రాజ్యాన్ని రాశారు, ఆయన వస్త్రములను తీసివేశారు, ఆయన వెర్రని అంగిని తొడిగించారు. సో ఆయన సిల్వకు అప్పగించారు. ఆయన కూడా ఆయనను అపహరించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగిని తీసేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిల్వ వేటకు ఆయనను తీసుకొని పోయి
ఇగో అన్ని చేసినా కూడా ఇగో యేసు ప్రభు వారు ఏమంటున్నారో చూద్దాం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా అండి, నేను ఎందుకు ఈ వాక్యము తీశానో మీకు కళ్ళ కట్టినట్టు చూపిద్దామని. విమర్శించారు, దూషించారు, కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటాన్ని వేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, అలాగే ఆయన వస్త్రాన్ని చింపేశారు. అయినా కూడా ఆయన కోపం తెచ్చుకోలేదు, దీర్ఘ శాంతంతో ఉన్నాడు. లాస్ట్ కి ఏమంటున్నాడు యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. చూసారని, క్షమించమని అంటున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళేం ఇక్కడ నాకు మతిపోయిందండి. యేసు ప్రభువారు ఇలా ప్రార్థించినప్పుడు, అరే అంతగా తిట్టారే, అంతగా దూషించారే, ఆయన క్షమించమని అడుగుతున్నాడే, ఏంటి మ్యాన్? సో ఇది క్రైస్తవ లక్షణాలంటే. అందుకే నిన్ను విమర్శించే వాళ్ళని కూడా నువ్వు ఇమ్మీడియట్ గా ప్రార్థించాలి. అయ్యా వాళ్ళు ఏం చేయుచున్నారో వాళ్ళు తెలియదు. ఇది నిజమైన క్రైస్తవ. అర్థమవుతుందా అండి? ఎందుకు ఈ వాక్యం తీసానంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపిద్దామని. నిజమైన క్రైస్తవ ఇలా ఉండాలి. క్రీస్తు పోలి నడవాలంటే ఇగో ఇలా నడవాలి, క్రీస్తు చొప్పున నడవాలంటే ఇలా నడవాలి. సో ఇలా నడిచేవాడే నిజమైన క్రైస్తవుడు. సో చూసారా, అసూయపడ్డారు, విమర్శించారు, దూషించారు, అండ్ ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడారు, ముళ్ళ కిరీటాన్ని వేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, శిలువకు అప్పగించారు. ఆయన కూడా ఆయన ఏమన్నాడు, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగనంక వీరిని క్షమించమని చెప్పాను. సో ఈ రోజు నుంచి మన హార్ట్ కూడా ఎలా ఉండాలి? ఫర్గివ్నెస్ హార్ట్, క్షమించే హృదయంగా ఉండాలి. నిన్నెవరన్నా తిట్టారా? క్షమించేసాయి. విమర్శించారా? క్షమించేసాయి. దూషించారా? క్షమించేసాయి. నిన్ను అన్యాయం చేశారా? క్షమించేసాయి. మోసం చేశారా? క్షమించేసాయి. నిన్ను ఏది చేసినా కూడా నువ్వు క్షమించేసాయి. ఎందుకంటే ఆ క్షమాపణలోనే నీకు ఆశీర్వాదం ఉంది. అంతే. యేసు ప్రభువారు ఇక మరణించే ముందు క్షమించేసే మరణించాడండి. అందరినీ కూడా క్షమించేశాడు. క్షమించమని అడిగే ప్రార్థించారు. అందుకే నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్షమించమని ప్రార్థించండి దేవుడి దగ్గర. నేను మీద అన్యాయం, మోసం, నిన్ను విమర్శిస్తే క్షమించమని ప్రార్థించండి. ఇది క్రైస్తవుల యొక్క లక్షణము, ఇది క్రీస్తు యొక్క లక్షణము, ఇది క్రీస్తు యొక్క స్వభావము. అందుకే వి నీడ్ టు బి లైక్ ఏ క్రైస్ట్, నాట్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ లాగా ఉండడం మాత్రమే కాదు, క్రైస్తు లాగా మారడమే. ఇగో ఇది ఎగ్జాంపుల్. ముగించేస్తున్నానమ్మా. ప్రజలు నిలవబడి చూచింది, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు అర్పించుకోండి క్రీస్తు అని తను రక్షించుకోవాలని అపహసించాడు. సో అయిపోయింది. విల్ కంటిన్యూ. ఇంకొక కొంచెం ఎగ్జాంపుల్ కంప్లీట్. లార్డ్ జీసస్ నజరేయుడు యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిజమైన క్రీస్తు లక్షణము ఎలా డీల్ చేయాలి, how we will deal with the people, how we will deal with the circumstances, మా ప్రాబ్లమ్స్ తోటి, మా సిచ్యువేషన్స్ ని, మా పీపుల్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బోధించినందుకు మీకే మహిమ కలుగును కాక. ఈరోజు విన్న వాక్యము ఎవరం కూడా మర్చిపోకుండా, లార్డ్ గివ్ ద గ్రేస్ టు టేక్ దట్ సఫరింగ్. ఆ యోసేపు ఎలాగైతే సఫరింగ్ తీసుకున్నాడో, మీరు కూడా ఆ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఎలాగైతే సఫరింగ్ తీసుకున్నారో, అలాగే మేము కూడా సఫరింగ్ తీసుకొని ఆ సఫరింగ్ లో నుంచే మమ్మల్ని బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.